కడప జిల్లాలో కూరగాయ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వర్షాలు లేకపోవడంతో పంటల దిగుబడి తగ్గిపోయింది. ప్రస్తుతం మార్కెట్లో పచ్చిమిర్చి నిల్వలు నిండుకున్నాయి. టమాటా, అలసంద, బెండ వంటి కూరగాయలు హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్నాయి. ఇక కడప జిల్లాలో కూరగాయల ధరలపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. జిల్లాలో వర్షాలు కురవకపోవడంతో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అంటే ప్రధానంగా కడప జిల్లాలో పండేటువంటి టమోటా, బెండ, వంకాయ, కాకర, అదేవిధంగా అలసంద, సో ఇవి కూడా ప్రస్తుతం ఆకాశాన్ని అంటుతున్నాయి. మనం చూడొచ్చు మార్కెట్లో ఎక్కడ కూడా పచ్చిమిరపకాయలు దొరకనటువంటి పరిస్థితి. ఎందుకంటే జిల్లాలో పంటలు అనేటువంటి సకాలంలో లేకపోవడంతో దాదాపు 2 నెలలుగా వర్షాలు సక్రమంగా లేక ఎక్కడ కూడా మనం చూసినట్టయితే మిరప సాగు అనేటువంటిది జరిగినటువంటి పరిస్థితి. సాగు చేసిన పంటలు కూడా ఎండిపోతున్నటువంటి తరుణంలో మార్కెట్లో పూర్తిగా శాసిస్తోంది మిరప పంట. ఎక్కడ కూడా మిరపకాయలు లేకపోవడంతో బయట మార్కెట్లో 100 పైచిలకు కిలో పలుకుతుందంటే మనం చెప్పొచ్చు. చాలా వరకు కూడా అంటే ప్రతి ఇంట్లో కూడా టమోటా, మిరప లేనిదే ఏ వంట కూడా చేయలేనటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ మాత్రం మనం చూసినట్టయితే అన్ని ధరలు కూడా ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. మరికొన్ని ధరలు అయితే మాత్రం ఏమాత్రం అదుపులేక రానటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ టమోటా అంటే దాదాపు కడప జిల్లాలో ఉన్నటువంటి అత్యధికంగా పండేటువంటి టమోటా 25 రూపాయలు ఉంటే మిరప మాత్రం 58 రూపాయలు. అయితే ఆ క్వాలిటీకి సంబంధించిన మిరప ఎక్కడ కూడా అందుబాటులో లేనిటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. వంకాయ 25 రూపాయలు, అదేవిధంగా బెండ 25. అయితే మనం ప్రధానంగా చూస్తుంటే మడికాయలు మాత్రం 40 రూపాయలు పలుకుతున్నాయి. అంతేకాకుండా అలసందకాయలు కూడా 40 రూపాయలు. సో వాటన్నిటికీ చూసుకున్నట్టయితే ముల్లంకాయ అనేటువంటి 40 రూపాయలు. సో ఏ ధరలు చూసినా భారీ రేట్లలో పెరిగిపోతున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొంటూ వస్తున్నాయి. ఎందుకంటే ప్రధానంగా జిల్లాలో పండే పంటలకు ధరలు అనేటువంటిది పెరిగిపోవడం, ఎందుకంటే వర్షాలు లేకపోవడమే ప్రధాన కారణం చెప్పవచ్చు. అయితే ఇక్కడ చూసినట్టయితే బజార్లో ఎక్కడ చూసినా అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. కొనుగోలు చేసిన వ్యాపారస్తులు సైతం గగ్గోలు పెడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ధరలు పెరిగిపోవడం వల్ల వినియోగదారులు ఎవరు రాకపోవడంతో ఉదయం నుంచి కూడా వ్యాపారాలు లేక ఖాళీగా కూర్చున్న పరిస్థితులు సైతం ఇక్కడ కనపస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రతి షాప్లో మనం చూడొచ్చు అరాకొర వినియోగదారులు మాత్రమే వస్తున్నారు. ఎందుకంటే పెరిగిపోయినటువంటి నిత్యావసర ధరలు శిరోభారంగా మారిపోతూ ఉండడంతో అటు వ్యాపారస్తులు కూడా కాస్తంత ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా అంటే వాళ్ళు కొనుగోలు చేసి తెచ్చినటువంటి వస్తువులన్నీ కూడా అలాగే వ్యాపారం జరగకుండా నిలిచిపోయినటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ కనపస్తున్నాయి. ధరలు సైతం అధిక ధరల చెప్పడం ప్రధానంగా మనం చూస్తున్నాం. గత నెల రోజులుగా కూరగాయల ధరలు అనేటువంటి ఎక్కువగా అంటే పెరుగుతూ వస్తున్నాయి తప్ప తరగడం లేదు. ఎందుకు అనుకోవచ్చు? ఎక్కువ వర్షాలు సకాలంలో పడడం లేదు. అదొకటి. రైతులు వచ్చేసి మిరపకాయలు ఎక్కువ రేటు ఉన్నాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయల రేటు, అలసందకాయలు కేజీ 40, తర్వాత బెండకాయలు 25 రూపాయలు పెరిగినాయి. టమోటా కొంచెం పెరిగింది. తర్వాత వచ్చేసి ఈ బీరకాయలు, ముల్లంగి, క్యారెట్ ఇవన్నీ ధరలు పెరుగుతున్నాయి. కొంచెం తగ్గేదానికి ప్రయత్నం చేయాలి. వర్షాలు సకాలంలో పడితే రైతులకు అందుబాటులో ధరలు ఉండాలి. రైతులకు మేలు జరగాల. రైతులకు పంటలకు గిట్టుబాటు ధర లభించడం లే. రైతులకు మేలు జరిగితే కనుక అందరికీ బాగా ఉంటుంది. రేట్లు తగ్గుతాయి, ధరలు అన్నీ బాగుంటాయి. వర్షాలు బాగుపడాలని కోరుకుంటున్నాము. రైతులకు మేలు జరగాలని కోరుకుంటున్నాము. మనం చూస్తున్నాం ఎక్కడ కూడా అంటే కూరగాయల మార్కెట్ ఎక్కడ పరిశీలించినా కూడా వాళ్ళు కొనుగోలు చేసేటువంటి అన్నీ కూడా అలాగే ఉండిపోతున్నాయి. అంటే ధరలు చూస్తున్నాం అన్న మనం చూడొచ్చు. ప్రధానంగా మా మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయి? వినియోగదారులు కరెక్ట్ వస్తున్నారా? కరెక్ట్గా వస్తున్నారు. ఎందుకంటే ఉదయం నుంచి మనం చూస్తున్నాం మీరు కొనుగోలు చేసిన వస్తువులన్నీ కూడా ఇక్కడే ఉండిపోయాయి. అంటే ధరలు పెరగడం వల్ల ఎక్కువ రాలేదనుకో. పెరగడం వల్ల గత 4 రోజులుగా మార్కెట్లో పచ్చిమిరపకాయలు దొరకకపోవడంతో వినియోగదారులు కాస్తంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటే తప్ప దొరకనటువంటి పరిస్థితి. మనం ఏ షాపులో వెతికినా కూడా పచ్చిమిరపకాయలు అన్నటువంటిది కనిపించిన పరిస్థితి. కానీ టమోటాలు మాత్రం అత్యధికంగా వచ్చినప్పటికీ కూడా అవి కూడా భారీ రేటును పలుకుతూ వస్తున్నాయి. అలసందలతో పాటు పచ్చిమిరపకాయ అంటే ప్రధానంగా ప్రతి ఇంట్లో ఉండాల్సినటువంటి నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి అధిక ధరలు పలుకుతూ ఉన్నట్టు వినియోగదారులు సైతం మార్కెట్లకు రాలేనటువంటి పరిస్థితులకు నెలకొని ఉన్నాయి. కెమెరామెన్ చాంద్తో రమేష్, ఎన్టీవీ, కడప.